నమస్తే అండి. నేను మీ ఎస్తేరు. వెల్కమ్ టు ఎస్తేర్స్ కుకింగ్ స్టైల్. ఈరోజు మన వీడియోలో కారం పల్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కారం పల్లీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు పల్లీలు, తగినంత సాల్టు, అర చెంచా కారం, 2 స్పూన్ల నూనె, కొంచెం కరివేపాకు. ఇప్పుడు కారం పల్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో కప్పు పల్లీల వరకు తీసుకుంటున్నాను. ఈ పల్లీలని బాగా వేగనివ్వాలి. స్లిమ్లో పెట్టి వేయించుకోవాలి. అలా వేయించుకోవటం వల్ల లోపల పచ్చి అనేది ఏమీ లేకుండా అన్నీ వేగుతాయి. పల్లీలను గరిటెతో తిప్పుకుంటూ మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు వేయిస్తున్నప్పుడు చెట్లటం స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో కరివేపాకును కూడా వేయించుకోవాలి. పల్లీలు వేయించుకోవడానికి వేసిన ఆయిల్ ఉంటుంది కదా, అదే ప్యాన్కి ఉండిపోతుంది. ఆయిల్ సరిపోతుంది ఈ కరివేపాకు వేగటానికి. ఇలా కరివేపాకును కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేయించి ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకున్న పల్లీలను అదే ప్యాన్లోకి తీసుకొని అందులో అర చెంచా కారం, తగినంత సాల్టు వేసి పల్లీలకు పట్టే విధంగా కలుపుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోవచ్చండి. చివరిగా కరివేపాకు వేసి 2-3 సార్లు కలిపి వదిలేయండి. అంతేనండి, కారం పల్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటికి కారం కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే స్నాక్ ఐటమ్ ఇది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి ఏమీ లేనప్పుడు కూడా ఈ స్నాక్ ఐటమ్ని తక్కువ టైంలో పిల్లలకి మనం చేసి పెట్టచ్చు. ఇది హెల్దీ అయిన ఫుడ్. ఈ స్నాక్ ఐటమ్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి.